ఫ్రెండ్స్, నందమూరి అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నందమూరి హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. బాలకృష్ణ కెరీర్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చిత్రాలలో ఒకటి ఆదిత్య 369. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆ రోజుల్లో ఓ సెన్సేషన్. రొటీన్ కమర్షియల్ సినిమాల్లో రాజ్యమేలుతున్న రోజుల్లో అందరి ఊహలకు అందని విధంగా దేశంలోనే టైం మిషన్ కాన్సెప్ట్ మీద తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం ఈ సినిమా. ఆ రోజుల్లో అరుదైన రికార్డును నెలకొల్పింది. ఎన్ని తరాలు మారినా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. నేటి తరం ఆడియన్స్లో మీకు బాగా ఇష్టమైన బాలకృష్ణ సినిమా ఏమిటి అని అడిగితే 100% మంది ఆదిత్య 369 పేరును చెప్తారు. ఏప్రిల్ నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కానీ జనాల్లోకి ప్రమోషన్స్ ద్వారా బలంగా తీసుకొని వెళ్ళకపోవడం వల్ల మిశ్రమ స్పందన లభించింది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సీక్వెల్గా ఆదిత్య 999 చిత్రం చేయాలనేది బాలయ్య బాబు కోరిక. ఈ చిత్రాన్ని తన కొడుకు మోక్షజ్ఞాని హీరోగా పెట్టి తన సొంత దర్శకత్వంలో చేయాలని అనుకున్నాడు. తన ప్రతి కొత్త సినిమా విడుదలకు ముందు ఈ చిత్రం గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాడు. కానీ కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. అందుకే ఈ సినిమాని తెరకెక్కించే బాధ్యత డైరెక్టర్ క్రిష్ చేతిలో బాలయ్య పెట్టినట్టు తెలుస్తుంది. బాలయ్య 100వ చిత్రంగా క్రిష్ తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం కమర్షియల్గా ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బయోపిక్ మీద వీళ్ళ కాంబినేషన్లో 2 సినిమాలు వచ్చాయి. కానీ అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినప్పటికీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ క్రిష్ మాత్రమే చేయగలడు అనే నమ్మకం ఇప్పటికీ బాలయ్య బాబులో ఉంది. అందుకే ఈ ప్రాజెక్టుని ఆయన చేతిలో పెడుతున్నాడు. ఇందులో మోక్షజ్ఞతో పాటు బాలయ్య బాబు కూడా నటించబోతున్నాడు. ప్రస్తుతం బాలయ్య అఖండ 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. జూన్ 10వ తేదీన ఆయన గోపిచంద్ మలినేనితో ఒక సినిమాని ప్రారంభించబోతున్నాడు. ఈ చిత్రం ఆగస్టు నెల నుండి రెగ్యులర్ షూటింగ్ని మొదలుపెట్టే అవకాశం ఉంది. ఈ చిత్రంతో పాటు సమాంతరంగా ఆదిత్య 999 మూవీ షూటింగ్ కూడా చేయాలని ప్లాన్లో ఉన్నాడు బాలకృష్ణ. ఈ సినిమాని అనుకున్న విధంగా కరెక్ట్గా తీస్తే హైప్ విషయంలో లేటెస్ట్ ప్యాన్ ఇండియా హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.